లక్ష్మి చాయ్ పెడతారా? సరే తీసుకొస్తా. ఏమయ్యా చాయ్ తీసుకో. ఎటు పోతానవరా పొద్దున? ఎట్లే అన్న బయటకు పోదామని. పొలానికి దోమపోటు వచ్చింది, మందు కొట్టావా? కొట్లే అన్న, మందు తీసుకొచ్చిన. ఇంకా మన పక్కింటి రాజయ్య రమ్మన్నా, రేపు వస్తా అన్నాడు. వచ్చినాక ఇద్దరం పోయి కొట్టాం. వాళ్ళని వీళ్ళని తీసుకొని పోడేందుకురా? వాడు చిన్నోడు పట్టుకున్నాడు కదా ఇట్లా అన్న. పని తీసుకుపోయి మందు కొట్టు అలవాటు చేసి మనమే పని నేర్చుకోవాలి. ఎవరు నేర్పుతారు పని? సరే అన్న. చిన్నోడా అన్నతోడు పోయి పని చేసుకో. సరే అక్క చేయదగిందా? మనస పసుపు తీసుకురా పోయే. చూసుకోవచ్చు కదా అక్క. అక్క రక్తం చూడు ఎంత పోతుందో. చూసుకొని పోతేందే? చూసుకునే పోతుందన్న, వదిలే తెలియదా? ఏదో జారిపోయి తెగినట్టున్నది. మేము లేమా ఈ పని చేయడానికి. నువ్వులే, నేను గొత్తా. ఇంత చిన్నదానికి ఎందుకు అది అవుతాను? ఎవరైతే మన ఇంట్లో పరిమాణం చేసుకోవడానికి. కాదక్క నువ్వు జర, నేను గొత్తా. అన్న చూసిరానే వైన గింతంత దెబ్బ తాకుతానే ఇద్దరు ఆరాన్లు ఆగమవుతారు. కనీసానికి నాకు దెబ్బ తాకితే నా పిల్ల నా దగ్గరికి వచ్చి ఏమైందని కూడా అడగదు. ఏ ఊకోతి, నిన్ను నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు? అన్న నేను పొలం కాడికి పోయేస్తా. అరే రేపు అన్నతోడు పోయి పొలం కాడ పోయి మందాలు. బియ్యం జరిగి పొయ్యి పెట్టుకో. మళ్ళీ ఇద్దరు బావాలు వస్తే ఆకలితో అదవుతారు. అక్క హాస్పిటల్కి పోదాం పమ్మను. ఈ చిన్న దెబ్బకు హాస్పిటల్కి ఎందుకు? ఏ నువ్వు ఊకో అక్క. ఈ కూర చెల్లని పొయ్యి మీద వేయమంట. మన ఇద్దరం హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ ఇప్పించుకొని వద్దాం. సరేనా? సరే. దెబ్బకు అంగాం చేస్తారు ఇద్దరు కలిసి. అరే సీను, 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 బాయ్ కాడ మోటార్ కాలిపోయిందిరా, కొంచెం ఇగ్గాలి రా. ఏం చేయాలి? నేనేం చేయాలి? కొంచెం మోటార్ బయటకి ఇగ్గాలి రా. నేను రానే, నాకు పని ఉంది. అయ్యో నా ఒక్కంతో అవుతుందా రా? అరే బయట లేరా మంది? ఇంకా లేరా? వాళ్ళని పట్టుకపోతే ఏమైతుంది? ఇంట్లో నువ్వే రాకపోతే బయట వాళ్ళు ఎవరత్తారా? ఎవరు వత్తలేరురా. నువ్వు ఉన్నావు కదరా, పోయి ఇగ్గుదాంపా. రానంటే ఇనత్తలే అనే నీకు. ఒకసారి లేపుతా మాత్రం మంచిగా చెప్తానా? అడు ఒకటి అడుగుతా ఏమనుకో? ఏంటిదయ్యా చెప్పు. నాకు ఒక 500 కావాలి. మా దోస్తు గారు జాబ్ చేసుకుంటారట. ఇత్తగాని సీనయ్య, అన్నతోటి మాట్లాడు గట్లనేనా? అన్న ఎంత బాధపడతాడు. అన్నతోటి పొలం కడిపోతే అయిపోతాయి కదా, అన్ని అన్ననే చూసుకుంటాడు కదా. పోతావు? నువ్వే గిట్లా మాట్లాడితే బయట వాళ్ళు ఎట్లా మాట్లాడతారు చెప్పు. సరే ఇంకోసారి అన్నా కానీ. ఇప్పుడు ఎందుకు నీకు 500? మా దోస్తు గారు జాబ్ చేసుకుంటారు, నన్ను కూడా రమ్మని. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంకోసారి అన్నతోటి అట్లా మాట్లాడకు. సరే సరేనా? పని ఇప్పటి నుంచి మెల్లమెల్ల నేర్చుకో. పొలం కాడుకోడు, అచ్చుడు, మందు కొట్టుడు. సరేనా? మంచోడు కదా మా సీనయ్య. సరే సరే పోతానా? జల్దిరా, మళ్ళీ వాన చూస్తుంది. సరే సరే. ఎప్పుడు మారుతాడో ఏంటో ఇప్పుడు. ఏమైందన్న? పాపని ఇప్పుడు తీసుకొస్తాను. ఏం లేదురా, బట్టిగా తీసుకొస్తాను.
ఏమేం జ్వరం గిట్ట వచ్చిందా? జ్వరం లేదు గిరం లేదురా, చిట్టి తల్లిని చూడబుద్ది అయి తీసుకొచ్చిన. అంతే కదా, జ్వరం గిట్ట రాలేగా. ఏం లేదు. మరి నేను పొలం కాడికి పోయేస్తా. పేరు సరే బిడ్డ పోరి. అయినా చెల్లె వంటలు చేస్తాను అక్క. ఇక సాంబార్ అయింది కానీ చెప్ప కానీ. సరే చేస్తాను. సరే అన్నం వండినవా? అన్నం వండినా, ఇగో కాకరకాయ చేసేసిన, ఇగో చల్ల చారు చేసిన, ఇగో అవుతుంది మజ్జిగ కూడా. సరే చెప్పను కానీ. సరే అసలు ఏంది నాకు ఇవాళ అంత ఆగమైతుంది. ఊరిలో లడ్డులు అయినాయనే అయినా అక్క అయినాయి. కానీ కానీ చెప్పనా, ఆ ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు పెట్టు. సరే అక్క. వీళ్ళు ఏంది మా అక్కకి ఇంతగానో మాగం చేస్తుంది. లావణ్య 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 అలా తక్క నువ్వా కూర్చో. ఏందిలే తక్క ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, అట్టగానే వచ్చిన. మీ అక్క ఏంది అంత ఆగమాగం ఉన్నది కదా? ఏమో లతక్క, ఇవాళ పొద్దున్న నుంచి ఆమె ఆగమైతుంది, మమ్మల్ని ఆగం చేస్తుంది. లావణ్య మీ ఆయన లేడా? లేడక్క, మా ఆయన పొలం కాడికి పోయిండు మందు కొట్టేస్తా అని. అందుకేనా మీ ఆయన వచ్చి మస్తు బతిలాడిండు మా ఆయన మందు కొట్టారమ్మా. మీ మరిదేమో తాక్కుంటూ ఊరు మీద తిరగబట్టే, మీ బావేమో పంచాదులు అని పోవాలి. ఇక పని చేసేది ఎవరు? మీ ఆయన నేనేగా గొడ్డు సాకరీ చేసేది. నువ్వేమో ఇంత చదువుతుంది, మీ ఆయనేమో పాపం అక్కడ గొడ్డు సాకరీ చేయవాలి. మీరు ఏర్వాడి మీ ఆయన పని నువ్వో పని చేసుకొని 4 పైసలు వెనకేసుకొని నీ బిడ్డ లగ్గం చేసుకోవచ్చు కదా. ఏమో లావణ్య, నీ మంచి కొరకే చెప్తాను, మంచి ఏదో చెడేదో నువ్వే ఆలోచించుకోవాలి. లావణ్య, అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా కానీ నీ బిడ్డేనా? ఎప్పుడు చూసినా మీ అక్కని అమ్మ అనుకుంటూ తిరుగుతుంది. నిన్ను ఎప్పుడు అమ్మ అని పిలిచి నీ దగ్గర రాగా నేను ఎప్పుడు చూడలే. ఏమో లావణ్య, మీరు ఇడిపోవాలని నేను చెప్తలేను, నీ గురించి నీ బిడ్డ మంచితనం గురించే చెప్తాను. ఏమో నీ మేత్తయ్య. అది మంచిగా చూడురా టీవీ. అగోరా చిట్టాలి బంగారు తల్లి బ్యాగు బరువైతుంది, తీ బిడ్డ. లక్ష్మి, చిట్టి తల్లికి కావాల్సిన వంటలను ఏర్పాటు చేసినావా? అసలే ఆకలితో ఉంది మరి. చేసినమయ్యా, అన్ని వంటలు చేసిన నా బంగారు తల్లికి. ఇక తినబెట్టడే ఆలస్యం. ఏమే ఆవు గడ్డేయలేదా? దీనికి ఏ పని తీరది ఏ తీరది అన్ని నేనే చేసుకోవాలి. ఏ చెప్తాది అన్న ఏంది ఎలా చన్న ఇటు వచ్చినావు? ఏం లేదు రాదన్న, ఇవాళ ఎటు పోతానవే? ఇలా రాజిరెడ్డికి మందు కొట్టబోతున్నా పొలానికి. ఇగో ఆ రాజిరెడ్డికి రేపు పోదు కానీ మా పొలానికి బాగా దోమ పొట్టు రోగం వచ్చింది. ఇలా రారాదు, మనం మందు కొడదాం. అయ్యో మరి ఎట్లనే, ఆ రాజిరెడ్డికి 3 రోజుల కిందనే మాట ఇచ్చిన ఇవాళ అత్తనని. అయ్యో ఇవాళ ఒక్క రోజు అయితే నాకు రారాదే, అంటే ఏదైనా ఒప్పే రాదే, పొలం అంతా ఖరాబ్ అవుతుంది. ఏ అబ్బో లచ్చన్న గట్ల ఒప్పుకోడే, ఆయన అసలే కంతిరి మనిషి. అబ్బో ఆయన ఊకుండే మనిషి కాదు, ఊకుండే పాపం కాదే. అయ్యో ఎట్లనే చూడరాదే, దయానే దండ. అబ్బో నేను చూడలేనే, మాట ఇచ్చిన 3 రోజుల కిందనే మాట ఇచ్చిన కాదే. నేనేం చేస్తానే కాదే, పొలం ఆయన బాగా కంతిరోడు. లేకపోతే నేను నీకు రానంట అనే లచ్చన్న.
గదే నేను వస్తావని నమ్మకంతో వచ్చినే రాజు. అదే గింత దగ్గర ఉన్న మనం నిన్ను కాదంటానే కానీ కాకపోతే మాట ఇచ్చిన. అబ్బా ఎట్లన్నా రాయబ్బా ప్లీజే. అదే నువ్వు దండం పెడతాను కానీ నేను ఏం చేయగలుగుతానే? నేను మాట ఇచ్చున్న మాట తప్పితే మళ్ళీ అసలే ఊకుండే ఆసామి కాదు ఆయనతోటి మాట పోగొట్టుకోను నేను. ఎట్లనే ఇప్పుడు నా పొలం ఖరాబ్ అయ్యే కాడికి వచ్చింది. ఇక బాధపడే కాడికి నువ్వు అంతగానం బాధ ఎందుకు కానీ నేను మాట అక్కడ ఇయ్యకపోయినట్టు అయితే ఉంటే నీకు రానందు రానే లచ్చన్న. మనిషి ఏడవేండు కనిపిస్తలేడు. ఏమయ్యా రా తొందరరా. రా ఇట్రా తొందరరా. అలా సర్ది పట్టుకొచ్చేదాకా కూడా రాడు ఇటు మొకాన తిండి తినడానికి. ఏంది ఏమో ఊకే పిలుస్తావు? రా అయ్యా కూర్చో, అన్నం పెడతా తిందువు. ఇప్పుడు అన్నం ఎందుకే? అసలే పొలం బాతలే అంటే. నువ్వైతే కూర్చో అయ్యా కూర్చో. ఏం తినడో ఏమో అని మోటార్ కాలిపోయింది. పొలం అంతా ఎండిపోతుంది. చేతికి వచ్చిన పంట ఖరాబ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఏం కాదయ్యా, నువ్వైతే బుక్కడంత అన్నం తిను. కాలువ నీళ్ళు వస్తున్నాయి కదా, మన ఇద్దరం పోయి కాలువ తీద్దాం, నీళ్ళు వారుతాయి. తినయ్యా. ఏమయ్యా ఏమయ్యా తిను తిను. అయ్యో నేను కలిపిత్తతే. తినమంటే ఓ పొలం మీద రందితో అట్లే అన్నం పట్టుకొని చూస్తాను. పట్టు నూరంటే మళ్ళీ ఉంచరు. అది కాదయ్యా, నువ్వు ఇంతగానం బాధపడే కన్నా మీ తమ్ముడు ఇంటికాడ అట్టిగానే ఉంటాడు కదా, ఆయనను తీసుకొచ్చుకుంటే మీ చేదోడు బాదోడుకుంటాడు కదా. చిన్నోడు చెప్తింటలేకపోయా. ఏమన్నా అందామంటే వాడు చిన్నోడా, మొన్ననే కొత్తగా పెళ్ళా. వాడిని ఏమైనా తట్టినది ఇప్పుడే వానికి బరువు బాధ్యతలు ఎట్లా చేతిలో పెడతాం, అందుకని ఏమైనా లేకపోతున్నాను. అట్లా కాదయ్యా, మొన్న చెప్పిండు కదా బావ, అరే తమ్ముడు అన్నకు పొలం కాడికి పోయి ఇంత సాయం చేయరా అని. ఆగు నేను ఒకసారి బావకి చెప్తా. మరి వద్దద్దు, అన్నకు చెప్పకు. అన్న చెప్తే అన్న బాధపడతాడే, మళ్ళీ వాడిని తిడతాడు, వాడు బాధపడతాడు. వద్దద్దు, ఇదంతా వద్దు, నువ్వు అన్నకు చెప్పకు. ఇంకెన్ని రోజులు అయ్యా మరి నువ్వు ఇంతగానం కష్టపడుకుంటా ఇదే గొడ్డు చాకిరి చేసుడు? గొడ్డు చాకిరి అంటే ఎట్లనే వాళ్ళవ్వలే, అంత మనోలేనే, మన కుటుంబమేనే. ఇంకొకసారి అలాంటి ఆలోచన రానియకు. ఏమో అయ్యా, నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేవు. నీ గొడ్డు చాకిరి నువ్వు చేస్తావు. ఈ బుక్ అయితే తినిపో. ఇక అద్దే నీళ్ళు వస్తానే, ఆయన నీళ్ళు అన్నట్టు వారికి తప్పోయి ఒక్క బుక్క పెట్టుకోను అయ్యా. వద్దు చాలు. ఏం చెప్తాను? ఏం లేదయ్యా, ఇప్పుడే పని తీరింది, జడల్లుకుంటున్నా. ఒకటి తీసుకొచ్చిన చూపి అన్న. చూపించు.
మల్లెపూలు నేనే మనసులో అనుకుంటున్నా నీకు చెప్పుదామని. ఎంత బాగున్నాయో. ఇంట్లో ఎవరు లేరా ఎవరు మాటలు వినత్తలే ఎవరు ఎవరు లేరండి, బయటికి వెళ్ళినట్టున్నారు. అయినా ఇంట్లో ఎవరు ఉంటుంది, లేకపోతే నీకెందుకయ్యా? అట్లా కాదే పిసదానా వాళ్ళు ఎవరు లేకపోతేనే కదా మనం ముద్దు ముచ్చట్లు ఆడుకునేది. చాలు తిని సంబరం. పగలేదు రాత్రి లేదు ముద్దు ముచ్చట పెట్టడానికి. అరే ఇంట్లో ఎవరు లేకపోతే కదనే మనం మంచిగా మనసు విప్పి మాట్లాడుకునేది. అబ్బో చాలు. అయితే కానీ మన పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులైతే ఏంది? గట్టు పోయి మాట్లాడుకుందాం పారా. ప్లీజే గట్టు పోయి మాట్లాడుకుందాం. అగు మీ వదినత్తంది. వదిన లక్ష్మి మంచిగా తీసుకురా. ఈ పంచాయతీ స్థలంలో మగటీలు అనగా వేయను గుజ్జిని వడగొట్టి ఇవరు దాకా పోతావానే ఆకలే దూపలేదా నీ పంచాయతీలు చల్లగుండా. నిజమే కానీ పంచాయతీలు అన్ని గట్లే ఉంటాయి కానీ చిన్నోడు చిన్న తమ్ముడును మరదలు మంచిగా ఉంటారా? ఎందుకయ్యా గట్లా అడుగుతాను? కొత్త జంట కదా అని కొంచెం అడిగిన. వాళ్ళు మంచిగానే ఉంటారయ్యా, వాళ్ళకేమైంది? వాడు చిన్నోడికి దోస్తులు ఈస్తులు బాగా మంది ఉన్నారు. వాడు ఏమైనా దోస్తుతో పోతా అంటాడు. ఏదైనా ఉంటే నువ్వే చెప్పాలి. ఆ పిల్లకు తల్లివైనా ఏదైనా నువ్వే కదా. నీకెందుకయ్యా, నాకు తెలియదా? ఇంట్లో గురించి చూసుకుంటా, బయట నువ్వు చూసుకో. బయట టెన్షన్లు ఇంటి టెన్షన్లు నీకెందుకు? నడిపిదాన్ని ఎట్లా చూసుకున్నానో చిన్నదాన్ని అంతకంటే మంచిగా చూసుకుంటాను. నాకు ఎరికే నేను చూసుకుంటాను. నాకు సరేనయ్యా, నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోకుని అన్నీ నేను చూసుకుంటా. సరేనా? నాకు ఎరికే నీ నమ్మకం ఉంది నాకు. సరేనయ్యా. ఓకే. చిట్టలేడు చిట్టి తల్లి ఏటో వేయింది ఆడుకుంటుంది కావచ్చయ్యా. మంచిగా తినదా? తినబెట్టిన. హ్యాపీగా ఉన్నది కదా. ఓకే. మనోజా మనోజా ఏం చెప్తాను? చీపురుతోటి నీ ముఖం దుడుతున్నా. ఏందే కేకనే గంత పెద్ద మాట అంటివి? నీకు ముచ్చడి చెప్పడానికి అత్తే. ఏంది ఏం ముచ్చటనో చెప్పు. ఇంట్లో వాళ్ళేరా అనే? లేరు. అవునే మీ ఏరాలకి ఏమన్నా సిగ్గున్నదా అనే? మరిదిని పట్టుకుని గచ్చినేనా మాటలు అనడు? మీ ఆయన ఒక్క మాట కూడా అనడు. నువ్వన్నే చెప్పవా అనే? ఏమో నేను చూసింది నీకు చెప్తాన్నా, నీ ఇష్టం ఇక.